కర్నూలు నగరంలోని కల్లూరులో వెలసిన శ్రీ అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అనేక భక్తుల జనవాహినికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి తాత సంస్థానం అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అవధూత రామిరెడ్డి తాత భక్తులందరికీ తాత ఆశీస్సులు ఉండాలని అధ్యక్షుడు కోరారు. 40,000 మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని, అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులు వారి కుటుంబాలపై ఉండాలని కోరారు. అనంతరం అవధూత రామిరెడ్డి తాత సంస్థానం అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఏ సామాన్లు వెనకాల మనకు మజ్జిగ, పప్పు, సాంబార్ వడ్డించడానికి అవసరమైన అన్ని ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకుని దయచేసి హలో పేరు రాజేష్ కుమార్ రెడ్డి. నేను కడపలో ఉంటాను. ప్రతి సంవత్సరము కనుమ పండుగ రోజు తాతను దర్శనం చేసుకుంటాము. ప్రతి సంవత్సరం మేము అనుకున్న కోరికలు అన్ని తీరుస్తున్నాడు తాత. ఎంత కష్టాల్లో ఉన్నా పీకల లోతులో ఉన్న వ్యక్తిని కూడా బయటికి తీసుకొచ్చి ఆయన నమ్ముకున్న వాళ్ళకు మేలు చేసే తత్వం తాతది. తాత మామ భగవత్ స్వరూపుడు. నా పేరు రాజేష్ కుమార్ రెడ్డి. నేను ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నా కడప. మాది అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గం. నేను ఏంటంటే ఇక్కడ ఉద్యోగ రీత్యా 2016లో ఇక్కడికి వచ్చినాను. అప్పటి నుంచి తాతకు పూర్తిగా డివోటీ అయిపోయినాను. ఏంటంటే తాతగారు మళ్ళా తర్వాత ప్రమోషన్ వస్తే కూడా పక్క రూమ్కే ప్రమోషన్ అంటే లెక్కేసుకోండి. నా పరిస్థితి స్టేట్ లెవెల్లో ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ఉంటాయి.
అటువంటిది ఇదంతా కూడా తాతగారు నన్ను ఆయన దగ్గర ఉండించుకోవడానికి ఇవన్నీ చేసినారు. తర్వాత ఇక్కడ ఒక 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ నంద్యాల పోయినా, మళ్ళీ ఇప్పుడు అనంతపురం పోయినా. కానీ ఎప్పుడు ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాతగారి మధ్య మధ్యలో కూడా దర్శించుకుంటూ ఉంటాను సమాధిని. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుమ పండుగ రోజు తాతగారి ఇది రోజు కంపల్సరీగా వస్తాము. ఇక్కడ ప్రసాదం స్వీకరించేసి మాకేంటంటే నాకు కుటుంబానికి అడిగినది ఏదైతే మాకు మంచిది అనుకుంటారో అవన్నీ కూడా మా అప్రయత్నంగానే జరిగిపోతున్నాయి. ఇవన్నీ తాతగారి కృప తప్ప మాకు వేరే ఇది లేదు. అందుకే ఏంటంటే మా తాతకు పూర్తిగా శరణాగతులు అయిపోయాం. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మా మిస్సెస్ ఎప్పుడు ఆమె చిన్నప్పుడు ఏదో చదువుతా ఉన్నప్పుడు తాతగారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నట్టు అప్పుడు వాటి ఇక్కడ కాబట్టి తాతగారు అదేదో తన పుస్తకంలో రాసినట్టు పిచ్చు కాళ్ళకు దారం కట్టి లాక్కున్నట్టు తాతగారు మమ్మల్ని లాక్కున్నారు. ఇంక మా జీవితాంతం కూడా తాతగారికి ఇదే రోజున వచ్చి తాతగారికి ప్రసాదం చేకూర్చి ఆయన కృపకు పాత్రలు అవుతామని చెప్పి పాత్రలు చేయగలరని తాతగారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. వెంకటకృష్ణారెడ్డి. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ రామిరెడ్డి తాత దిగంబర కల్లూరులోని శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవము ఈరోజు కల్లూరు గ్రామంలో వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పంచామృత అభిషేకము, అర్చన, మహాహారతి, 10 గంటలకు శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి శోభయాత్ర కల్లూరు పురవీధులకుండా బయలుదేరినది. మధ్యాహ్న హారతి అనంతరము 12 గంటలకు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ దాదాపుగా 40,000 మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అన్నప్రసాద విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరము భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తాతగారి ప్రసాదంగా భావించి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వారికి ఆరోగ్యాలు అష్టసంపదలు సిద్ధిస్తాయనే నమ్మకంతో వారు అన్ని 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ నలుమూల నుంచి వస్తుంటారు. వారందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ ఈ అవధూత రామిరెడ్డి తాత గారి తీర్థప్రసాదాలు స్వీకరించి తాతగారి ఆశీస్సులు పొంది కృపా కటాక్షాలు పొందాలని కోరుతూ శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి. జై శ్రీరామ్, జై గోమాత, వందే గోమాతరం.